ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. ఏపీ క్యాబినెట్లో అమరావతికి బూస్ట్ ఇచ్చేటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే అమరావతిలో ప్రధానంగా అమరావతిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నిర్మాణాలకు సంబంధించి అలానే రాష్ట్రంలో కొన్ని ప్రయారిటీ బేసిస్లో తీసుకున్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు 6,700 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. అంటే ఈ శాంక్షన్స్ అన్నీ కూడా ప్రొసీజర్ ప్రకారం కొద్ది రోజుల్లో ఖర్చు పెట్టడానికి అనువుగా వాటి నిర్మాణాలకి అనుకూలంగా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. అసలు వీటిలో ఏమేమి ఉన్నాయి ఒకసారి ఊరికే చూద్దాం. మనం ఈ డిజైన్స్ చూస్తే కనుక ఇది ఏఐ జనరేటెడ్, బట్ ప్రభుత్వం ఏమేమి నిర్ణయాలు తీసుకుంది. అన్నిటికంటే ముఖ్యమైనది క్వాంటమ్ వ్యాలీ 1,208 కోట్ల రూపాయలతో క్వాంటమ్ ట్విన్ టవర్స్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే ఇప్పటికే 50,000 SFTతో ఈ ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన ఫస్ట్ బిల్డింగ్ అంటే G+1 మోడల్లో ఇది నిర్మాణం చేయడానికి క్లియరెన్స్ ఇచ్చారు. దాదాపు 101 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. దాని కాంట్రాక్ట్ కూడా అలాట్మెంట్ అయిపోయింది, పనులు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు అటు 4 ఇటు 4 8 టవర్ల ప్లానింగ్లో ట్విన్ టవర్స్ టవర్ 1 టవర్ 2 ఈ 2 టవర్స్ని నిర్మాణం చేయడానికి 1,208 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని చెప్పి క్యాబినెట్ డిసైడ్ చేసింది. సో త్వరలోనే విత్ డ్యూ ప్రొసీజర్ ఇవన్నీ కూడా శాంక్షన్స్ పరిపాలనా అనుమతులు అన్నీ కూడా వస్తాయి అనమాట. ఆల్రెడీ ఇప్పుడు నిర్మాణం జరుగుతున్నటువంటి బ్లాక్ ఇది. అలానే ఈ డిజైన్స్ ఎప్పటి నుంచో కూడా ఫైనల్ చేసినవి అనమాట. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం 6,750 కోట్ల రూపాయలు మేజర్ షేర్, ఇందులో మేజర్ షేరు అమరావతికి బూస్ట్ ఇచ్చేటువంటి నిర్ణయం అనమాట. అంటే ఒక 1,500-1,800 కోట్ల రూపాయలు మినహాయిస్తే మిగతా అంతా కూడా అమరావతికి ఉత్సాహం నింపేటువంటి నిర్ణయమే ఉంది. ఇందులో 2,540 కోట్ల రూపాయలు కేటాయించి సెక్రటేరియట్ హెచ్ఓడి టవర్స్కి సంబంధించినటువంటి ఫేసైడ్ లైటింగ్ వాటికి సంబంధించినటువంటి ఇతర ఎమ్యూనిటీస్ క్రియేషన్కి సంబంధించిన అలాట్మెంట్ చేసింది. అలానే క్వాంటమ్ వ్యాలీకి ఈ 2 ట్విన్ టవర్లకి సంబంధించి 1,208 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసింది. అసెంబ్లీ భవనానికి సంబంధించి అంటే ఇప్పుడు టవర్ అసెంబ్లీ వస్తుంది కదా, దానికి సంబంధించి ప్రత్యేకంగా 98 కోట్ల రూపాయలని శాంక్షన్ చేసింది. అలానే ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ ఫ్లడ్ మిటిగేషన్ స్కీమ్స్కి సంబంధించి 443 కోట్ల రూపాయలు అంటే ఉండవల్లి దగ్గర ఇది కడుతున్నారు అనమాట. దానికి సంబంధించిన రిజర్వాయర్ దగ్గర సెకండ్ పంప్ లైన్ వాటికి సంబంధించి కూడా పంప్ హౌస్ కడుతున్నారు. దానికి 400 కోట్ల రూపాయలు 443 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇక ఉండవల్లి కేవ్స్ దగ్గర చేయబోయేటువంటి బ్యూటిఫికేషన్ వర్క్స్, ఉండవల్లి అక్కడ జరిగేటువంటి LPS లేఅవుట్ల డెవలప్మెంట్ వర్క్స్ వీటన్నిటి కలిపి ఒక 580 కోట్ల రూపాయలు. అలానే అండర్గ్రౌండ్ హెవీ పవర్ లైన్స్ వేయడం ద్వారా ఈ హై టెన్షన్ విద్యుత్ లైన్స్ అన్నింటినీ తీసేయాలని చూస్తుంది అనమాట. వాటికి ఒక 1,180 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట. సో ఇది రాబోయేటువంటి రోజుల్లో అమరావతికి పవర్ సప్లై మొత్తం గ్రౌండ్ నుంచి జరిగేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా అమరావతిలో జోష్ నింపేటువంటి నిర్ణయాలు. ఇక ఇందులో మరొక 2 అంశాలను కూడా క్లబ్ చేసింది. ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్ నిర్మాణానికి సంబంధించి ఒక 124 కోట్ల రూపాయలు 124.5 కోట్ల రూపాయలని కేటాయించింది. అలానే ఫిషింగ్ హార్బర్స్ రాష్ట్రంలో డెవలప్ చేసేదానికి సంబంధించి 1,586.69 కోట్ల రూపాయలని కేటాయించింది. మొత్తం మీద 6,750 కోట్ల రూపాయలు శాంక్షన్స్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో అమరావతికి 90% అమరావతికి బూస్ట్ ఇచ్చేటువంటి అంటే ఒక 85% అమరావతికి బూస్ట్ ఇచ్చేటువంటి నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి ఈ పనులు మరింత జోరుగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఏవైతే ఐకానిక్ స్ట్రక్చర్స్ అని చెప్పని అమరావతిలో చెబుతూ వచ్చారో హెచ్ఓడి టవర్స్ కావచ్చు, అసెంబ్లీ బిల్డింగ్ కావచ్చు, ఇతర భవన సముదాయాలు వీటన్నిటినీ కూడా ఒక ఎక్స్పెండిచర్ విషయంలో కానీ ప్లానింగ్ విషయంలో కానీ ఎలాంటి జాప్యం జరగకుండా ఉరకలెత్తించడానికి అవకాశం ఉండేటువంటి నిర్ణయంగా దీన్ని మనం చెప్పొచ్చు. 6,750 కోట్ల రూపాయలతో ఇప్పుడు అమరావతిలో జరగబోయేటువంటి పనులు ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో డెడ్ లైన్స్ ప్రకారం నిర్మాణ ప్రణాళికను పూర్తి చేయడానికి వినియోగంలోకి తీసుకురావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి భావించవచ్చు.